హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. చూసారు కదా! మటన్ మునక్కాడ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా. ఒక 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేశాను. అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక బాగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా! సో, ఆ మటన్ కూడా ఇందులో యాడ్ చేశాను. మటన్ వచ్చేసరికి ఒక ముప్పావు మటన్ ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేస్తున్నాను. ముప్పావు కేజీ మటన్ కదా! ఒక 3 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఏసుకొని కలిపేస్తున్నాను బాగా. మటన్ కంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే బాగా అడుగంటుతుందని చెప్పి మటన్ వేసి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో, ఈ వాటర్ ఊరుతాయి కదా! దాంతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇలా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 ఫుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మంచిగా నీళ్లు ఊరాయి చూసారు కదా! ఇలా మటన్‌లోంచి. మటన్‌లోంచి ఊరిన నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా! అప్పుడింకా మనం నీళ్ళనేవి పోసేసుకోవాలి. మటన్ కదా కొంచెం ఎక్కువ సేపు పడుతుంది ఉడకడానికి. ప్రెషర్ కుక్కర్ కూడా వాడట్లేదు కాబట్టి, ఇలా నిండుగా వాటర్ పోసేసుకున్నాను. పోసేసుకొని బాగా కలపల్లాడుతున్నప్పుడు ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని, ఒక అరగంట అలాగే వదిలేయాలనమాట మూత పెట్టి. మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు కొంచెం దగ్గరికొస్తుంది ఇలా. చూసారు కదా! ఇందాక చాలా ఎక్కువ నీళ్లున్నాయి. ఇప్పుడు తగ్గినియి. సో, ఒక అరగంట, ముప్పావు గంటకి బాగా ఉడుకుతుంది మటను. కొంచెం ఉడికింది అనుకున్నాక నేనిలా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కూరకు సరిపడా. ఒక ముక్క తీసి చూసి కొంచెం బానే ఉడికింది. ఇంకో పావుగంటలో కట్టేయొచ్చు అనుకున్నప్పుడు ఇలా మునక్కాడ ముక్కలుంటాయి కదా! అవి యాడ్ చేసేసుకుంటున్నాను. మునక్కాడ ముక్కలేసాక ఎక్కువగా కలపకుండా ఉండాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. త్వరగా ఉడికిపోతుంది మునక్కాడ అనేది. గసగసాలు పేస్ట్ కూడా ఏస్తాను. కొంచెం వాటర్ తగ్గినియి అనిపించింది. అందుకే కొంచెం మళ్ళీ నీళ్లు పోసా అనమాట. ఇప్పుడు ఇలా కలకల్లాడుతున్నప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ ఉంది కదా! అది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను కొన్ని గసగసాలు నానబెట్టుకొని ఆనియన్ కొంచెం బ్రౌన్ అవుతుంది కదా! ముందు వేయించింది. అది కొంచెం ఇందులో కలిపేసి మిక్సీ పట్టేస్తాను. లేదంటే ఉత్తి గసగసాలు నలగవు కదా! అలా గసగసాలు అవన్నీ నలిగాక ఇందులో కలిపేసుకున్నాను. మునక్కాడ కొంచెం ఉడికింది కదా! అందుకని నేను జాగ్రత్తగా కలుపుతున్నాను. లేదంటే మునక్కాడలనేవి చిదిమిపోతా ఉంటాయి. చూడండి ఇంకా మంచిగా ఉడుకుతుంది కర్రీ అనేది. జస్ట్ గసగసాలేసాక ఇంకొక 10 నిమిషాలుంటే చాలు. స్టవ్‌ని మనం సిమ్‌లో పెట్టేసుకుంటే మంచిగా ఎగిరిపోతుంది. ఫైనల్‌గా ఇలా ఉంటుందనమాట మునక్కాడ మటన్ కర్రీ.